నమస్కారం. నమస్కారం. ఏంటమ్మా ఈ ఊరన్నా మీది? ఏంటమ్మా నీ పేరేంటి? నీ పేరమ్మా? లింగయ్య సార్. మీ ఊరైతే ఏంటి ఇవన్నీ? మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం సార్. మేము గేదెలు గొర్రెలు అన్నీ ఉంటాయి. ఇంకా మా ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడ వేసేసుకున్నాము. ఇదంతా కొంచెం పిల్లలు తిరగడానికి పాపులేషన్ ఎక్కేసరికి అంతకుముందు మాకు కొంచెం దూరంగా ఉంది. ఇప్పుడేమో హౌసెస్ పెరిగేసరికి దగ్గర అయ్యేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇక్కడ ఈ చెత్త ఇదంతా వేరే చోట మార్చుకోవాలనుకుంటున్నాను సార్. ఇదంతా శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, శాశ్వతంగా చేస్తారా? నేను వచ్చే దానికి ఊరికే మొక్కుబడిగా చేస్తారా? ఇప్పుడు మీకు శాశ్వతంగా మీకు ఒక మార్గం చూపిస్తే, ఇటీవల కాలంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులను పెట్టుకోవడం, గొర్రెలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇంటి దగ్గర కాకుండా ఊరు పక్కనే ఒక అనిమల్ హాస్టల్ అని కట్టేసి అక్కడ ఇవన్నీ తీసుకుపోవడం, మీరు పోయి చూసుకొని రావడం, అక్కడి నుంచి మీరు మేతకు పోవాలన్నా పంపించడం, కొన్ని మేత మనమేదే చేయొచ్చు, అలాంటివి వచ్చేసాయి. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, అవి కూడా బాగుంటాయి. అలాంటి ఈ మున్సిపాలిటీలో ఆ కాన్సెప్ట్ పెడితే మీరు చేసుకోగలుగుతారా? నమ్మకమేనా? రండి. ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇది? ఇది దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటుంది సార్. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉంది. దీనివల్ల మీకు ఇబ్బందులు ఏమేమి వచ్చాయి అనుకుంటున్నారు? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు సార్ పిల్లలు. హాస్టల్ ఉంది ఇక్కడ. నైట్ టైం పిల్లలు వెళ్ళాలన్నా గానీ పురుగు పుట్ర ఉండటం, కుక్కలు దాంట్లో దాక్కొని మనిషి రానే బుక్కుల మీద పడటం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. మేము ఇప్పుడు వాసన చూసారమ్మా? వాసన చూసారు. అలవాటు అయిపోయింది వాసన మీకు? ఇంకా అలవాటైంది. నిజమమ్మా, వాసన కనపడుతుంది మీకు? ఆ వాసన, ఆ చెడు వాసనతో మీ ఆరోగ్యం కూడా డెంగ్యూ కానీ మలేరియా కానీ దోమలు కానీ అన్ని వస్తాయి కదా, అన్ని వస్తాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా. అలా కాకుండా మిగతా మంచిగా శుభ్రం చేసుకున్నామని మీ యొక్క ఆధ్వర్యంలో మేము ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద శుభ్రం చేసుకోవడానికి. నువ్వేం చదువుకున్నామా? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. డిగ్రీ చదువుకున్నా. ఈ ఊరేనా? మీ కమ్యూనిటీ ఏంటమ్మా? బీసీలు. మీరంతా పిల్లవాళ్ళంతా బాగా వచ్చారు, మీరు చదువుకున్నారు. ఇప్పుడు మీరు చైతన్యం రావాలి కదా, అందరిలో చైతన్యం ఇప్పుడు ఇది క్లీన్ చేపిస్తామా, నేను ఆదేశాలు ఇస్తాను కలెక్టర్ వాళ్ళకి. ఇదంతా కూడా దగ్గరలోనే మీకు అందరికీ ఒక ఇవి పేడ పెట్టడమే కాకుండా అక్కడనే మీరు పెట్టుకుని గేదెలు ఉన్నాయి మీకు? ఆ గేదెలు కూడా అక్కడ పెట్టుకోగలుగుతారా? నమ్మకమేనా? ఏమా అక్కడికే నేనేమంటానంటే షెడ్లు వేసిస్తాం, కావాలంటే ఒకరికి ఇయర్ మార్క్ చేస్తాం. అక్కడ మీరు కట్టేసుకుంటారు. గడ్డేవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనకందరికి సైలేజ్ కానీ గ్రీన్ ఫాటర్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది మీకు మెయింటెనెన్స్ కూడా. చేద్దాం, చెప్తాను సార్. నమస్కారం సార్, నా పేరు నీలిమా సార్. ఈ స్వచ్ఛ స్వర్ణోత్సవ కార్యక్రమం ఎక్కడో వేరే చోట చేయడం ఎందుకు, మా ప్రాంతంలోనే మేము చేసుకోవాలి అని చెప్పి మేము ఇలా చేస్తున్నాం సార్. నువ్వేం చేస్తావమ్మా? నేను నర్సింగ్ చదివా సార్. నర్సింగ్ నువ్వా? నేను గొర్రెల వ్యాపారం చేస్తావు. వ్యాపారాలు అంటే ఎట్లా చేస్తావు వ్యాపారం? ఇక్కడే కాసుకోవడం, అమ్ముకోవడం, కొనుక్కోవడం. ఎన్ని ఉన్నాయి మొత్తం? 100 ఉన్నాయి సార్. 100 ఉన్నాయి. 100కి సంవత్సరానికి ఎంత లాభం వస్తుంది? అంటే మంత్లీ ఇన్కమ్ 15,000 20,000 అలా ఏదో. కాదు, మంత్లీ 15,000 వస్తుందా ఆవరేజ్న? వస్తుంది. ఇప్పుడు ఎంత అయింది పెట్టుబడి నీకు? ఒక్కొక్క ఈచ్ వన్ వచ్చేసి 10,000, ఒక 10 lakhs అలా అవుతుంది సార్. ఇప్పుడు రెండోది గడ్డి, అవి దాన్ని మేత ఎక్కడ నుంచి తెస్తున్నావు? అడవికి వెళ్ళడమే సార్. అడవికి వెళ్ళడమే. ఉదయాన్నే కొత్త పద్ధతులు వచ్చాయి కదా, అడవికి వెళ్ళే పని లేకుండా మనం పొలాల్లోనే గడ్డి పెంచి దాన్ని వేయగలిగితే తిరిగి
ఈ జీవాలు అన్నీ దానివల్ల ఏమవుతుందంటే మనం వేసిన మేత సగం అరిగిపోతుంది. అట్లా కాకుండా తక్కువ దిగుబడి వస్తుంది, మాంసం కానీ మటన్ కానీ ఇవన్నీ. అలాంటప్పుడు ఇక్కడే కానీ పెట్టగలిగితే దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, మీకు కూడా శ్రమ తగ్గుతుంది కదా. నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా మిమ్మల్ని. నేను యాదవులందరినీ పైకి తేవాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఒక పక్క మీ జీవన వృత్తి, పిల్లల్ని బాగా చదివించడం, వాళ్ళకు ఉపాధి కల్పించడం, ఇవన్నీ నేను చెప్పినట్టు మీరు కానీ చేసుకోగలిగితే ప్రారంభిస్తాం. దానికి కూడా ఇంటి దగ్గర కాకుండా ఒక బయటనే కడతాం. ఒక హాస్టల్ మరి మీరు అలవాటే కదా. ఇప్పుడు మీరు గొర్రెలు తీసేపోతే మంద పెడతారు కదా, రాత్రుల్లో మంద పెడతారు కదా, ఉంది అది ఇప్పుడు లేదా? అది కదా, ఒకప్పుడు ఉండేది కదా. మనం వలసపోయినప్పుడు ఈ గొర్రెలు వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను కదా, మంద పెట్టేవాళ్ళం కదా. అక్కడ అన్ని తీసుకొచ్చి ఒక పొలాల్లో పెడితే ఒక రాత్రి 3 రోజులు అట్లా ఉంటాయి. దానికి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. 150 అప్పట్లో, ఇప్పుడు 500, 600 అలా అయితే మనం రైస్ కొనుక్కోవడానికి, ఎందుకంటే వలస వెళ్ళిపోతున్నాం కాబట్టి రైస్ కొనుక్కోవడానికి పనికి వస్తాయని మనం కూడా చేసాం కదా. నాకు జ్ఞాపకం ఉన్నాయి అన్ని. ఈ ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు ఆవులు గేదెలు పొలాలు తీసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంటి దగ్గరనే పెట్టుకోవాలి. అదే మరి గొర్రెలు కూడా ఇంటి దగ్గర పెట్టుకో మేపచ్చు. దానివల్ల ఎక్కువ లాభాలు వస్తాయి. అదే మరి నేనేమంటానంటే అది పెట్టి కామన్గా షెడ్లు పెట్టి ఎన్ని యూనిట్స్ ఉంటాయో సైజుని బట్టి పెట్టి అవి ఒక మోడల్గా కట్టి అది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా కడదాం. ఏమ్మా నమస్కారం. ఏమ్మా బాగున్నారంతా? ఈ ఊరేనా? ఏంటమ్మా ఏంటి దిబ్బలన్నీ? కాదు, మీరు ఎండ పెట్టారు. ఇంకొక పక్కన మీరు చూస్తే గొర్రెలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నాయి, ఆవులు కూడా ఇంట్లోనే ఉంటాయి. మళ్ళీ మీరు మున్సిపాలిటీలో ఉన్నారు. మీ ఆరోగ్యం పోదా? కాదమ్మా, మీ ఆలోచనలో మార్పు వచ్చిందా లేదా? వచ్చిందా? ఇప్పుడు ఒకవేళ బయటగా నేను కట్టిస్తే షెడ్ కట్టి గేదెలకు ఆవులకి అదే మరిగా మీ గొర్రెలకి కట్టిస్తే మీరు అక్కడికి ఆడ పెట్టుకోగలుగుతారా? ఇక్కడ ఉండి పోయి వస్తూ ఉంటారు. బాగానే ఉంటుంది అది. ఓకే మరి నేను వర్కౌట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాం. ఓకే అమ్మా, బాగున్నారా? నమస్కారం. థ్యాంక్ యూ. సంతోషం. గొర్రెలు ఇప్పిస్తాను, షెడ్లు కూడా కట్టిస్తాం. అదేమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఓకే, ధైర్యంగా ఉంటా. థ్యాంక్ యూ అమ్మా. ఒక పని ఓకే, ఏం చెబుతాం మనం? బీటెక్ చదివాను సార్. లండన్ వెళ్ళాను. వినాయక చవితికి 6 years అవుతుంది. ఆడే ఉండవా? బాగా చేసుకున్నావా? హ్యూజ్ ఫ్యాన్ సార్, హ్యూజ్. ఓకే అమ్మా, కలెక్టర్గా రమ్మ, రండమ్మా. 5 మంది రండి. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా రావడం. రండి, మీరందరూ కూడా జాయిన్ కండి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చారు. అన్ని గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారా లేకుంటే ఎవరిని బలవంతం పెట్టారా? మీ వాడేనా? ఇప్పుడు మీకు అందరికి ఏంటమ్మా ఈ పని చేసే లాభం ఏంటి?
ఇప్పుడు అందరికి ఒక ఐడియా ఉందా? స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. ఐడియా ఉందా మీకు? ఎట్లా మీరు అందరూ కలిసి ఎట్లా ఏ విధంగా చేయబోతారు భవిష్యత్తులో? శుభ్రంగా ఉంచుకుంటాం సార్. అన్ని ముగ్గులు వేసుకుంటాం, రంగులు వేసుకుంటాం శుభ్రంగా. ఈ రోజు మీరు మాకు సంతోషంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ఎప్పుడు ఇలాగే కంటిన్యూ చేసుకుంటాం. ఎక్కడ ఏమి లేకుండా, చెత్త లేకుండా. మేము మీటింగ్ వచ్చేటప్పుడు క్లీన్ చేస్తాం. ఎన్ని గంటలు పడుతుంది మీకు ఇప్పుడు? ఓకే, 3 గంటల టైము. నేను మళ్ళా వస్తాను ఇక్కడ. 3-4 గంటలు వస్తాను. మీరు క్లీన్ చేసిన తర్వాత చూసి వెళ్తాను. సరేనా? ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పాను రోటరీ క్లబ్బా, చాలా సంతోషం. మీ స్ఫూర్తి, మీరు ఇదే మాదిరిగా స్ఫూర్తినివ్వాలి, అందరినీ మొబిలైజ్ చేయాలి. రండి, చూడండి, నేను వస్తాను. మళ్ళా ఎన్ని క్లీన్ చేసిన ఫోటో తీసుకున్నాను మీ అందరితో. అన్ని ఇప్పుడు 4 గంటలు అన్ని క్లీన్ అయిపోతాయా? సరే, చేసేసి 4 గంటలు నేను వస్తాను, అప్పుడు ఫోటో తీసుకున్నాను. యా, నమస్కారం. నమస్కారం అమ్మా, నమస్కారం అమ్మా. ఓకే, మళ్ళా వస్తాను. నమస్కారం అమ్మా. ఏమ్మా, బాగున్నారా మీరంతా? నమస్కారం అమ్మా, నమస్కారం అమ్మా. ముందు దారి తెలియదు. తర్వాత నెక్స్ట్ అందరికి
ఎక్కడెక్కడ పెట్టారు ఎక్కడికమ్మా వస్తాం అందరికి బాగా చేశారు బాగా చేశారా నమస్కారమ్మా కంగ్రాచులేషన్ బాగా చేశారమ్మా ఓకేనా బాగా చేశారా బాగా చేశారు అమ్మా కంగ్రాచులేషన్స్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అమ్మా చాలా బాగా చేశారు కంగ్రాట్స్ ఇప్పుడు